అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం అంకమరావు గారు. నమస్కారం అండి. సార్, నమస్తే ఆ, నమస్తే అండి. యా, ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి సెట్టింగ్లు వేసుకోవడం సరదా అయిపోయినట్టుంది. ఏ పని చూసినా కూడా అంటే ఉమ్, సంక్రాంతి పండుగప్పుడు పండగ ఎక్కడికి టెంపుల్స్కి వెళ్ళకోకుండా సెట్టింగ్ వేసుకోవడం కానీ, లేదంటే ఏదైనా ఉత్సవాలు ఉన్నప్పుడు సెట్టింగ్లు వేసుకోవడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు మరి ఎందుకో చాలా మందికి ఆహ్వానాలు అందిన ఆ, రామాలయ మందిర ఓపెనింగ్ ఇది ఆ, ఓపెన్ చేయడానికి అందరికీ ఆ, ఆహ్వానాలు అందిన జగన్ గారికి అందినట్టు లేదు మరి. ఆ, ఈ విషయంలో కూడా సెట్టింగ్ వేసేసి ఇక్కడ టెంపుల్ ఓపెన్ చేస్తే పోలా. అలాగే ఎలక్షన్స్ కూడా ఆ, ప్రచారానికి ఏం వెళ్తాంలే, ఎలాగో తెరలు కట్టేది కదా, జనాలు వచ్చినట్టు సెట్టింగ్ వేసేస్తే పోలా. ఎలా ఉంటుందంటారు ఈ ఆలోచన? కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్. మంచి ప్రశ్న అడిగారండి శ్రీని గారు. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించుకోవాలి. అతను చాలా మంది రకరకాలుగా అతను వర్ణిస్తున్నారు, కానీ అతను వ్యూహాలు మాత్రం అర్థం చేసుకోవటంలో ప్రతిపక్షాలు విఫలమవుతున్నాయి అని చెప్పని నేను భావిస్తున్నాను. అతను దేవుడి దగ్గరికి ఎవరైనా వెళ్తారు, దేవుణ్ణే తన దగ్గర తెప్పించుకుంటున్నాడు పాలకుడుగా. అంటే అతను ప్రజల దృష్టిలో ముఖ్యంగా మతపరమైనటువంటి విభజన అనేది చాలా స్పష్టంగా గీస్తున్నాడండి. నేను హిందువులకి వ్యతిరేకం. అతను ఓట్ బ్యాంక్ని పదిలంగా పెట్టుకోవడం కోసం క్రిస్టియన్స్ని, ముస్లింలని, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎటు వ్యతిరేక తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులు అతనితోటే ఉంటారన్న ఉద్దేశంతో అతను ఓ స్పష్టమైన విభజన గీత గీస్తున్నాడండి. అది అర్థం చేసుకోలేక ప్రతిపక్షాలు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, అతన్ని ఏదోదోగా మా భావిస్తున్నారు. కానీ వాస్తవంగా అతని ఉద్దేశం ఇప్పుడు ఈరోజు అతను గనక అక్కడికి వెళ్ళాడు అనుకోండి, ఈ ఇప్పుడు తనకున్నటువంటి ఓట్ల బ్యాంకు రాముడి దగ్గరికి వెళ్ళాడని చెప్పి కొంత దూరం అవుతాయేమోనని ఒక భయం. ఇప్పుడు గనక మనకు రాముడికి, అలాగే నిన్న ఇంటి ముందు వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి సెట్టింగ్ మొత్తం వేసుకున్నాడు కాబట్టి ఇవన్నీ దృష్టిలో అయిన తర్వాత అతను ఏదైతే ఓటు బ్యాంక్ గా మార్చుకోవాలనుకుంటున్న క్రిస్టియన్స్, ముస్లిం మైనారిటీ వర్గాలందరినీ కూడా అతను ఆకట్టుకుంటున్నాడు. అతను విమర్శించే కొద్దీ వాళ్ళు ఇంకా అతనికి దగ్గర అవుతున్నారు. ఆ విషయంలో అతను వ్యూహాత్మకంగానే ముందుకెళ్తున్నాడని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఇక మీరన్నట్టు ఈ రోజు చూసుకుంటా ఉంటే రేపు ఎన్నికల్లో కూడా నిస్సందేహంగా అతను 175 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రదేశాల సెట్టింగ్లు వేసుకొని ఉంటే అతనికి ఇబ్బంది ఉండదు. అట్లా ఆ విధంగా ప్రచారం చేశాడు అనుకోండి, అభ్యర్థులను కూడా అక్కడికి పిలిపించుకొని ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ప్రచారం చేశాడు అనుకోండి, అందరికీ సుఖంగా ఉంటది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ప్రయాణం చేసే ప్రాంతాల్లో మరి కట్టడి చేస్తా వాళ్ళు, మరి ఆటంకాలు కలగజేస్తా రహదారులన్నీ నిర్బంధం చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఇక్కట్లు పాలు కాకుండా ఉంటారు. ప్రశాంతంగా ఆయన కావాల్సినంత ప్రదేశం ఉంది ఇంటి ముందు. మరి ఒక దేవాలయానికి సంబంధించినటువంటి సెట్లు వేసిన వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు నియోజకవర్గాలకు సంబంధించి రోజుకు ఒక 10 సెట్లు వేయటం పెద్ద విశేషమేం కాదు కాబట్టి రేపు మీరన్నదే నాకు కూడా అనిపిస్తా ఉంది. ఆయన ప్రజల దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా సరే విచిత్రం ఏందంటే, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆయన అక్కడికి వెళ్ళటం రావటం, మరి జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకోవడం జరుగుతూ ఉంటది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ముందుగా రహదారులు నిర్బంధిస్తున్నారు, ప్రతిపక్ష నాయకుల్ని గృహ నిర్బంధం చేస్తున్నారు. అలాగే అన్నిటికంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే విద్యాలయాలకు సెలవులు ప్రకటిస్తున్నారండి. ఇప్పుడు విద్యాలయాలకు సెలవులు ప్రకటిస్తున్న కారణం కూడా మీరు కనుక లోతుగా పరిశీలిస్తే ఒకే ఒక్క కారణం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ విద్యాలయాలకు సంబంధించి ప్రభుత్వ విద్యాలయాలు పెద్దగా లేకపోయినా కూడా వాహనాలు మామూలుగా స్వతంత్ర విశ్వవిద్యాలయాలు కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, వారికి ఉన్నటువంటి వాహనాల ద్వారా ప్రజల్ని, అలాగే ప్రజలు రావడానికి అంత సముఖంగా లేరు కాబట్టి విద్యార్థులను తీసుకొచ్చి సభా ప్రాంగణం నింపుకునే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీనివల్ల ఈ రోజు చూసుకుంటా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నారండి. ఇది ఇంతవరకు నాకు ఎక్కడ కనిపించలేదు. ఒక రకంగా చూసుకుంటా ఉంటే నేనేం చేస్తే అది ప్రజలు అనుసరించాలే తప్ప ప్రజల యొక్క అవసరాలేంటి, ప్రజల యొక్క ఇష్టాలేంటి, వాటిని నేను ఆచరించాల్సిన అవసరం లేదు. నేను ఏది చేస్తే అది ప్రజలు ఆమోదించాలనే ఒక నిరంకుశమైనటువంటి మనస్తత్వంతో
ఈ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారండి. మీరు బాగా గమనించండి, ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రోజులే ప్రజలకు చాలా విస్పష్టంగా తన మనోభావాలు ఏంటో చెప్పగలిగాడు. అలాగే ప్రకృతి కూడా చెప్పిందండి. అంటే మనం ప్రకృతి గురించి చాలా మందికి అవగాహన లేదు. ఏదన్నా విధ్వంసకరమైనటువంటి వ్యక్తులు కానీ లేకపోతే పరిపాలన కానీ జరిగేటప్పుడు మన మానవ మాతృడు చేయలేనిది ప్రకృతి చేస్తుందండి. ఆ ప్రకృతి ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారం రోజు ఈదురుగాలులతో ఏ విధంగా చేసిందో కూడా మనకు తెలుసు. అంటే ఆయన అధికారంలోకి రాబోతున్నప్పుడే ఆయన యొక్క గుణగణాలని ప్రకృతి మనకి చెప్పింది. కానీ ప్రజలే దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి ఈరోజు ఆయన మీరన్నట్టు రేపు పొద్దున ఒకవేళ ఈ సలహా ఎవరో ఇస్తే దాన్ని కూడా అమలు చేస్తారండి. అనుమానమేం లేదు. ఈ సలహాని అమలు చేయగల శక్తి, యుక్తి ఆయన దగ్గర నిస్సందేహంగా కూడా ఉన్నాయి. ఎందుకంటే అసలు పరదాలు కట్టుకోవడం ఏంటంటే అన్నిటికంటే చాలా దారుణమైన విషయం ఏంటంటే మరి మిగిలిన పర్యావరణ శాఖ కావచ్చు, లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అలాగే ప్రతిపక్ష వాళ్ళు కూడా ఎందుకు దాన్ని అంత ఉదాసీనంగా ఉంటున్నారో, అన్ని వేల చెట్లని నేలమట్టం చేసేసి కూకటవేళ్ళతో సహా పెకలించేసేసి రహదారులు ఆయన వెళ్ళే రహదారుల్లో పరదాలు కట్టడం కోసం అన్ని చెట్లని నాశనం చేస్తూ ఉంటే దాని మీద ప్రభుత్వం మీద ఎందుకు పోరాటం చేయటం లేదో కూడా ఇప్పటికీ నాకు కొంచెం అర్థం కాని విషయం. ఇది చాలా దుర్మార్గమైన విషయం కదా. పర్యావరణం ఈ రోజు భారతదేశం చూసుకుంటా ఉంటే ఇప్పుడు ఓజోన్ పొర మీద మనం ఎంత ఇబ్బంది పడిపోతున్నాం దానివల్ల ఈ యొక్క జరుగుతున్నటువంటి కాలుష్యం వల్ల. మరి అలాంటిది పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని చెప్పని మనకి చెప్పుకోవడం కూడా జరిగింది. మరి ఆనాటి అశోకుడు గురించి, అశోక మహారాజు గురించి మనం మాట్లాడుకోవాలంటే మరి ఆయన చెట్లు నాటించాడు, రహదారులు నిర్మించాడు అని చెప్పని మనం ఈ రోజుకి చెప్పుకుంటానే ఉంటాం. మరి అలాంటి చెట్లని నిజంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం కూడా ఉన్నటువంటి చెట్లను కూడా ఆయన తొలగించేసి ఆయన వెళ్ళే బాటలో మరి ఏమి లేకుండా చూసుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్తూ ప్రజలతో సంబంధాలు లేకుండా, ప్రజలతో మాట్లాడే అవకాశం లేకుండా, ప్రజలతో కలిసే అవకాశం లేకుండా వాళ్ళు కొంతమందిని ఎవరినైతే పోగేసుకున్నారో ఆ కార్యకర్తల్ని వాళ్ళ యొక్క వ్యక్తుల్ని తప్ప మిగిలిన వాళ్ళని కలుసుకోకుండా ఆయన ప్రవర్తిస్తున్న విధానం తీరు చూస్తున్న తర్వాత ప్రజలకు చాలా వరకు అర్థమైందండి. ఇంకా కొంతమంది సహజంగానే మీరంటే గిట్టిన వాళ్ళు నా ఎమ్మటుంటారు, నా అంటే గిట్టిన వాళ్ళు మీ ఎమ్మటుంటారు. అట్లానే ఇంకా కొంతమంది ఉన్నారండి. ఎక్కువ మంది ప్రజలు అత్యధికులు ఈ యొక్క పాలన మీద, ఇతని ప్రవర్తన మీద పూర్తిగా విసిగిపోయి ఉన్నారు. విద్యార్థి యొక్క తల్లిదండ్రులు గతంలో ప్రభుత్వంలో విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉండేవి, బోధనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, ఇప్పుడు వీళ్ళు ఎలా తీసుకుంటున్నారని చెప్పిన వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. గత ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, మరి యువకులను దృష్టిలో పెట్టుకొని, యువకులను దృష్టిలో పెట్టుకొని ఏ పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చేసే అవకాశం కలపజేశారు. మరి 4 సంవత్సరాల 7 నెలల 23 రోజులు అవుతుందండి ఈ రోజుకి. మరి ఈ 4 సంవత్సరాల 7 నెలల 23 రోజుల్లో ఈయన ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు, ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రగతికి, ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి చెందటానికి మరి ఈయన ఎలాంటి చర్యలు తీసుకున్నా అంటే వాళ్ళ కళ్ళ ముందు శూన్యంలా కనపడుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఒక అవగాహనకు వచ్చున్నారు, ఆలోచిస్తా ఉన్నారు, రగిలిపోతా ఉన్నారు. ఆ రగిలే క్రమాన్ని రగిల్చి ప్రజలకి వివరించి ప్రజల్ని చైతన్యపరిచిన దాంట్లో లోకేష్ బాబు గారి పాత్ర మాత్రం మరువలేంది నిస్సందేహంగా. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఈ వయసులో కూడా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రజలు నిరాజనాలు పడుతున్నారు. వీళ్ళిద్దరికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి జత కలిశారు. ఈ ప్రపంచం మామూలుగా ఉండదు. ఇప్పటికే దాని యొక్క తాకిడి వాళ్ళకి బలంగానే తాకింది. సహజంగా ఎట్లా ఉంటుందంటే అండి, అధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే ప్రతిపక్షంలోంచి వలసలు విపరీతంగా అధికార పక్షానికి ఉంటాయి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తు ఏందో ముందే చెబుతున్నారు. అధికార పక్షాల నుంచి వలసలు విపరీతంగా ప్రతిపక్షాలకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ విషయంలో కూడా కొంత ప్రతిపక్షాలు కూడా జాగ్రత్త పడాలి. వచ్చిన వాళ్ళందరూ మన వాళ్ళు కాదు, వచ్చే వాళ్ళందరూ మన కోసం రావట్లేదు, ప్రజల కోసం రావట్లేదు, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వస్తున్నారు. అయినా సరే ప్రత్యర్థిని బలహీనపరచాలని ఎత్తుగడలోనే వీళ్ళందరూ తీసుకుంటున్నారని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. అలాగే రేపు అభ్యర్థులను ఎన్నిక చేసే విషయంలో మాత్రం ఎలాంటి పొరపాట్లు లేకుండా కనుక జాగ్రత్తగా చూసుకుంటే ప్రజలు మీకు బ్రహ్మరథం పట్టడానికి, మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో నిలబెట్టడానికి, ముఖ్యమంత్రిని చేయడానికి వాళ్ళు కంకణబద్దులై ఉన్నారు.
మీరు కూడా జాగరూకతతో వ్యవహరించేసి ఎలాంటి పొరపాట్లు చేయకుండా ప్రజల అభిప్రాయాలని, ప్రజల మనోభావాలని మీరు గుర్తెరిగి ఆ విధంగా నడుచుకోవాలని చెప్పని నేను తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, తెలుగుదేశం పార్టీ అధినేతకి, అలాగే జనసేన పార్టీ అధినేతకి, వాళ్ళ శ్రేణులకు కూడా నేను ఈరోజు వారికి తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు సార్. చూద్దాం. ఎందుకంటే ధన్యవాదాలు. వచ్చే వాళ్ళందరూ మీరు చెప్పిన మంచి మాట చెప్పారు. వచ్చిన వాళ్ళందరూ మన వాళ్ళు కాదు, వచ్చే వాళ్ళంతా మన కోసం రావట్లేదు అనేసి. ఈ విషయంలో నాయకులు గుర్తెరిగి వ్యవహరిస్తే భవిష్యత్తులో అశోకుడు చెట్లు నాటించను, జగన్మోహన్ రెడ్డి చెట్లు కొట్టించినని కాకుండా ఆ, మన సమాజం అంటూ నిలబడుతుంది. చూద్దాం సార్, ఏమి ప్రజల నిర్ణయం ఏం తీసుకుంటారో. ధన్యవాదాలు సార్.